ఈ రోజున పరిశుద్ధాత్మదేవుని నేను అడిగాను, ప్రభువా ఈ బుధవారం నీ ప్రజలకు ఏ వాక్యమును బోధించాలి అని పరిశుద్ధాత్మ దేవుని అడిగినప్పుడు ఆయన నాకు ఇచ్చినటువంటి వాక్యం పరమగీత గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. పరమగీతములు 7వ అధ్యాయము 10వ వచనం. నేను నా ప్రియుని దానను అతడు నా యందు ఆశాబద్ధుడు. యేసయ్యకు స్తోత్రం చెప్పండి. ఇక్కడ షులమితి మాట్లాడుతుంది ఏమని? నేను నా ప్రియుని దానను. అందరు చెప్పండి, నేను నా ప్రియుని దానను. నేను నా ప్రియుని దానను. నా ప్రియుడు నా యందు ఆశాబద్ధుడు. యేసయ్యకు స్తోత్రం, యేసయ్యకు స్తోత్రం, యేసయ్యకు స్తోత్రం. ఈ 2 మాటలు మీరు జ్ఞాపకం చేసుకో. 2 ముక్కలు, ఎక్కువ కూడా కాదు, మీ మనసుకు తెస్తున్నాను. ఈ షులమతి అంటుంది, ఈ వధువు అంటుంది, ఈ కన్యక అంటుంది, రాకడలో ఎత్తబడేటువంటి గుణాలు కలిగిన ఈ సంఘం మాట్లాడుతున్న మాట ఏమంటుందంటే, నేను నా ప్రియుని దానను. అమ్మా, ఎందుకు నీవు నీ ప్రియుని దానం అయిపోయావు? ఏం కదా? ఆమె అంటుంది, నా ప్రియుడు నా కొరకు చేసినటువంటి త్యాగం ప్రపంచ పునాదులను కదలాడించిందయ్యా. అది మామూలు విషయం కాదు. నా ప్రియుడు నా కొరకు చేసిన త్యాగం మామూలు త్యాగం కాదు. ప్రపంచములో ఉన్న పునాదులు కదిలిపోయాయి ఆయన నా కొరకు చేసిన త్యాగమును బట్టి. అందుకే నేను నా ప్రియుని దానను. నేను ఎవరి దానను కాదు, నేను నా ప్రియుని దానను. అమంటున్న మాట, నా కొరకు నా ప్రియుడు అనేకమైన కార్యములు చేశారు. అవి ఒక లెక్క కాదనుకో. నా ప్రియుని యొక్క ప్రాణం, నా ప్రియుని యొక్క రక్తం పూర్తిగా నా కొరకు ధారపోశాడు. అది చూసిన ప్రపంచమే కన్ను మూసుకుంది. నా ప్రియుడు చేసిన త్యాగమును బట్టి సముద్రమే తట్టుకోలేకపోయింది. సూర్యుడి తక్కున్నాడంటే అటువంటి భయంకరమైన కార్యం నా ప్రియుడు నా కొరకు చేశాడు. అటువంటి విలువైన కార్యం నా ప్రియుడు నా కొరకు చేశాడు. అటువంటి శక్తి కలిగిన కార్యం నా ప్రియుడు నా కొరకు చేశాడు. అది సంపూర్ణంగా చెప్పండి. సంపూర్ణంగా అని చెప్పాను నేను. ఎవరి దానను? నా ప్రియుడి దానను. ఎందుకయ్యో నీ ప్రియుని వర్షం ఎందుకయ్యో అంటే, నా ప్రియుడు నా కొరకు ప్రాణత్యాగాన్ని చేశాడు. నా ప్రియుడు నా కొరకు పరిశుద్ధ రక్తమును చెందించాడు. దట్స్ ఆల్. అందుకే నా ప్రియుని దానము. ఓకే, ఇంకెవరు అడగరు నిన్ను. ఈ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎవరు నేను గుచ్చి అడగలేరు. ఇక మనము కూడా మన ప్రియుని వారమైపోయాం. దేవునికి స్తోత్రం. నీ ప్రభు నీ దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు అండి. మేము ఆయన వారం అంటారు. మేము ఆయన వారము. షులమతి అన్నట్లుగా నేను ఆయన దానని అన్నట్లుగా మీరు చెప్తారు మేము ఆయన వారము. ఓకే, బాగానే ఉంది, బాగానే చెప్తున్న మాటలు. మేము ఆయన వారం అండి, మేము ప్రభువు నమ్ముకున్న వారం అండి, ప్రభు మా తండ్రి అండి, మా కన్న తండ్రి అండి, మా ప్రియుడండి, మా యొక్క స్నేహితుడండి, ఒక తల్లి అండి, ఒక తండ్రి అండి అని బోల్డ్ మాటలు చెప్తున్నాం. నేను ఆయన వాడనండి, నేను ఆయన దాననండి అని. కింద మాటకు వస్తే ఒకసారి ఆ షులమతి అంటున్న మాట పరమగీతము 7:10 నేను నా ప్రియుని దానను అన్న తర్వాత కింద ముక్క మాట్లాడుతుంది, అతడు నా యందు ఆశాబద్ధుడు. నా వైపు చూడండి. మొదటి మాట అందరికీ కనెక్టివిటీ. అందరూ అంటారు నేను నా ప్రభుని వారను. మేమందరూ నా ప్రభు వారం అండి. మా ప్రభు యేసు క్రీస్తు వారండి, అభిషక్తుడండి, అద్వితీయుడండి. మేమందరం ఆయన వారమేనండి, మేమందరం ఆయనకు చెందిన వారమేనండి.
మేమందరం ఆ కోవకు చెందిన వారమేనండి. ఓకే, బాగానే ఉంది. కింద ముక్కేది, నా ప్రియుడు నా యందు ఆశాబద్ధుడు, నా ప్రియుడు నా యందు ఆశాబద్ధుడు అవంటున్న మాట చూడండి. ఓకే, బాగానే ఉంది. జయరాజు అంటున్నాడు నేను నా ప్రియుని వాడును అని జయరాజు అంటున్నాడు. ఆ కింద ముక్క జయరాజు అనగలగాలి, అతడు నా యందు ఆశాబద్ధుడు అన్న మాట. దేవునికి స్తోత్రం. ఓకేనండి, మనందరం ప్రభువారమే. షులమ్మతి మీద దేవుడు ఆశలు పెట్టుకున్నాడంట. షులమ్మతిని అంటుంది, అదేంటో గొప్పగా, నా ప్రియుడు నా యందు ఆశాబద్ధుడై ఉన్నాడు. ఇది ఒక వింతగా ఉండొచ్చు మీకు. ఎప్పుడు మనం పెట్టుకుంటాం ఆశలు ఆయన మీద, ఆయన మన మీద పెట్టుకోవడం చూసారా? ఆయన ఎప్పుడైనా ఒకే మాట అంటాడు, ఆశ కలిగిన ప్రాణమును. అది మాత్రమే నీకు తెలుసు. కానీ దేవుడు కూడా మన మీద ఆశలు పెట్టుకుంటాడన్న విషయం ఈ మొక్క చదివితే యావత్ క్రైస్తవ ప్రజలకి అర్థమవుతుంది. ఒరే బాబు, నీకే కాదురా ఆశలు, నీ దేవునికి కూడా నీ మీద ఆశలు ఉన్నాయిరా బాబు అని చెప్తున్నాడు. అది డైరెక్ట్గా. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకే కాదండి ఆశలు ఉండేది, నీవు ఆరాధించుచున్న ఆరాధ్య దైవము కూడా నీ మీద కోట్ల ఆశలను కలిగి ఉన్నాడు. తెలుసా విషయం నీకు? ఈమంటుంది షులమ్మతి, నా ప్రియుడు నా యందు ఆశాబద్ధుడు. నా దేవుడు నా మీద ఆశ కలిగి ఉన్నాడు. దేవునికి కూడా ఆశలు ఉంటాయా? దేవునికి కూడా కోరికలు ఉంటాయా? దేవునికి కూడా ఒక వ్యక్తి మీద ఆశ ఏర్పడిద్ది అంటావా? ఖచ్చితంగా పరమగీతములు 7:10 ప్రకారం ఖచ్చితంగా నువ్వు ఆరాధిస్తున్న దేవునికి నీ మీద కొన్ని ఆశలు ఉన్నాయి. నువ్వు ఆరాధిస్తున్న దేవునికి నీ మీద కొన్ని కోరికలు ఉన్నాయి. అవి నువ్వు గ్రహించట్లేదని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతసేపు నీ ఆశే, ఎంతసేపు నీదే. దేవుని ఆశ పట్టించుకో. దేవుడు నీ మీద కలిగి ఉన్నటువంటి ఆ కోరికలు పట్టించుకో. దేవుడు నీ మీద కలిగి ఉన్న ఆశలను నువ్వు పట్టించుకో. ఎంతసేపు నీ ఆశే. చర్చకు వచ్చావా, ఒక ఆశ కలిగి వస్తావు. ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరుస్తానన్నావుగా, ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరుస్తానన్నావుగా, ఆశ కలిగిన ప్రాణం పొద్దుకోగలిగి ఆశ కలిగిరా. దేవుని ఆశ ఏంటో తెలుసుకోబాక, దేవుడు నీ మీద పెట్టుకున్న ఆశలేంటో తెలుసుకోబాక, దేవుడు నీ మీద పెట్టుకున్న కోరికలేంటో తెలుసుకోబాక, పొద్దుకోకు నీ ఆశలే చెప్పు దేవునికి. అదే నా క్రైస్తవ్యం. నా దేవునికి ఒక మనసు ఉంది, ఆ మనసుకు ఒక ఆశ ఉంటుందన్న మొక్క మాత్రం ఎప్పుడైనా గ్రహించావా? ఏనాడైనా గ్రహించావా? నా దేవుడు నా మీద ఏ ఆశలు పెట్టుకున్నాడన్న మొక్క ఏమైనా గ్రహించావా? మా అమ్మ కొంతమంది చెప్తారు, మా అమ్మ నా మీద పెట్టుకున్న ఆశ అండి, మా నాన్న నా మీద పెట్టుకున్న ఆశ అండి, మా ముత్తాత మా జేజమ్మ నా మీద ఇట్లా ఆశ పెట్టుకుందండి, అందుకే నేను చదివానండి, అందుకే నేను ఇంత టోన్ అయ్యానండి, అందుకే నేను ఆ గ్రూప్ తీసుకున్నానండి. మా అమ్మ ఆశయం, మా నాన్న ఆశయం, మా తాత మా ముత్తాత మా నాయన మా ఆశయాలు, వాళ్ళ ఆశలు గుర్తున్నాయి నీకు. దేవుడు నీ మీద పెట్టుకున్న ఆశ మాత్రం నీకు ఏమాత్రము బోధపడట్లేదా? దేవుడు నీ మీద పెట్టుకున్న ఆశ ఏమాత్రం నీకు బోధపడట్లేదా? ఎక్కడో సచ్చిన జేజమ్మ ఆశ అంటే నెరవేరుతుందంట భూమి మీద ఉండి. ఎప్పుడో చచ్చిపోయింది ఆమె మాట, ఆమె కర్తవ్యం, ఆమె ఆశ ఇది నెరవేరుస్తుందంట ఇప్పుడు. ఇదంతా బాగానే ఉంది. మనుషుల యొక్క ఆశలను బట్టి కొంతమంది కదులుతారు, మనుషుల యొక్క ఆశయాలను బట్టి కొంతమంది మూవ్ అవుతారు. మరి దేవుని ఆశ, దేవుని యొక్క ఆశ ఏంటి? నీ మీద దేవుడు కలిగిన ఆశ ఏంటి అని అడుగుతున్నాను ఇప్పుడు. నేను ఆలోచించాను బ్రదర్ అన్నవారు చేయి చూపించండి. నా మీద నువ్వు ఏ ఆశలు పెట్టుకున్నావు నాకు తెలుసాయి అన్నవారు చేయి చూపించండి. మీ అమ్మ ఆశ అయితే గుర్తుంది, మీ నాన్న ఆశ అయితే గుర్తుంది, మీ చనిపోయిన జేజమ్మ ఆశ అయితే గుర్తుంది, ముత్తాతలు తాతలు ఆశ, వాళ్ళు పెట్టుకున్న ఆశ ఏంటో గుర్తుంది. అలానే బతుకుతున్నారు భూమి మీద కొంతమంది అయితే ఇప్పటికీ కూడా. బట్ స్టిల్ ఇప్పటికీ ఆమె చూస్తే నాకు భలే ఇదనిపిస్తుంది.
ఈ గ్రూప్ నువ్వు ఎలా తీసుకున్నావు అంటే నేను చదవాలని ఆశపడిందండి. మరి ఉందా ఏమంటే చచ్చిపోయి 3-4 సంవత్సరాలు అయిపోయింది. ఓకే, ఆ మ్యాచ్ నెరవేర్చడానిక నువ్వు తీసుకుంది ఈ గ్రూపు, ఆ మ్యాచ్ నెరవేర్చడానిక చదువుతుంది చదువు. ఓకే, చూసారా, నాకు చాలామంది ఎదురయ్యారు అటువంటి వాళ్ళు. మీకు కూడా తెలిసే ఉండొచ్చు, బహుశా మీకు కూడా అటువంటి వారు ఎదురయ్యారని అనుకుంటున్నాను నేను. ఆశయాలు, ఆశలను బట్టి వారి జీవితాన్ని కొంతమంది మౌల్డ్ చేసుకొని ఆ రకంగా వెళ్తారు. కానీ నా దేవుని ఆశ ఏంటి? షులమ్మతి గమనించింది కదండి, వధువు సంఘం గమనించింది కదండి. రాకడలో ఎత్తబడే వధువు దేవుడు ఆ సంఘం మీద పెట్టుకున్న ఆశలు ఆమె గమనించింది కదండి. నువ్వెందుకు గమనించలేకపోతున్నావు? నిజంగా మాట చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యము, సంతోషము, ఉపదేశం బోధపడింది. నాకు 3 కలగలిపి నాలోనికి వచ్చినాయి. ఆశ్చర్యము, సంతోషము బోధపడింది, నాకు ఉపదేశము బోధపడినాయి. నిజమే కదా, ఎవరెవరో ఆశయాలు నెరవేరుస్తున్నామే. నా తండ్రి నా కొరకు ప్రాణం పెట్టినవాడు, నా కొరకు తన ఆఖరి బట్టి వరకు పరిశుద్ధమైన రక్తమును చిందించిన వాడి యొక్క ఆశ నా మీద ఏమై ఉన్నదో నేను కనిపెట్టలేకపోయాను. అయ్యా, నా మీద నీవు పెట్టుకున్న ఆశ ఏంటని అడగలేకపోయాను. కానీ షులమ్మతి గమనించింది. ఇప్పుడు దైవజనమ, అతడు నా ప్రియుడు, నా యందు ఆశాభద్రుడు. యేసుకు స్తోత్రం చెప్పండి. షులమ్మతి గమనించిందండి. మీరు గమనించండి, రాత్రి దేవుడు కూడా నీ మీద ఆశలు ఉంటాయని గమనించండి. దేవునికి ఒక మనసు ఉంది, ఆ మనసుకు కూడా ఒక ఆశ పుడుతుందని గమనించండి. ప్రియ దైవజనమా, పొద్దుగూకులు నీ ఆశలే కాదు, దేవుని ఆశ ఏంటో తెలుసుకో. షులమ్మతి తెలుసుకుంది. నేను మందిరానికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలో నీకు తెలుసయ్యా, నా మీద నువ్వు ఆశ కలిగి ఉన్నావు. నేను మందిరానికి వచ్చేటప్పుడు ఎలా రావాలో నా మీద నువ్వు ఒక ఆశ కలిగి ఉన్నావు. నేను పాటలు పాడేటప్పుడు ఎలా పాడాలో నువ్వు నా మీద ఒక ఆశ కలిగి ఉన్నావు. నిన్ను ఆరాధించేటప్పుడు నేను ఎలా ఆరాధించాలో నా మీద నువ్వు ఒక ఆశ కలిగి ఉన్నావు. నేను ఎలా కూర్చోవాలో నా మీద నువ్వు ఒక ఆశ కలిగి ఉన్నావు. నేను ఏ రకంగా నిలబడాలో నా మీద నువ్వు ఒక ఆశ కలిగి ఉన్నావు. నేను ఏ మార్గంలో నడవాలో నువ్వు నా మీద ఒక ఆశ కలిగి ఉన్నావు. అంతేకాదు, నేను పండుకున్నప్పుడు నాకు ఏ కళలు రావాలో నువ్వు ఆశ కలిగి ఉన్నావు. నా తలంతులు ఎలా ఉండాలో నువ్వు ఆశ కలిగి ఉన్నావు. నా పద్ధతి ఎలా ఉండాలో నువ్వు ఆశ కలిగి ఉన్నావు. నాకు తెలుసయ్యా, నా ప్రియుడు నా యందు ఆశాభద్రుడు అంది షులమ్మతి. గమనించుచున్నావా, దేవుని ఆశ నీ మీద ఎలా ఉంది? దేవుని ఆశ నీ మీద ఏదో నువ్వు గ్రహించగలుగుతున్నావు. 2 సంవత్సరాల భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ 2 సంవత్సరాలు భక్తి చేస్తున్నావు కదమ్మా. దేవుని ఆశ తెలుసుకోలేకపోయావు, దేవుని కోరిక తెలుసుకోలేకపోయావు. ఆలోచించండి ప్రియ దైవజనమా, కొంచెమన్న జ్ఞానం ఉంటే ఆలోచించండి. ఒక వధువు సంఘం, ఒక షులమితి, దేవుడు నా మీద ఆశాభద్రుడని పలికింది. ఆమె గ్రహించింది దేవుడు ఆమె మీద ఆశలు పెట్టుకున్నాడని. నువ్వేనాడైనా గ్రహించావా అని ప్రభు నేను అడగమన్నాడు రాత్రి. ఆయన ఆశ ఏంటో అడిగావా? నేను ఏమవ్వాలని నీ ఆశయా అని ఎప్పుడైనా అడిగావా? నేను ఎలా ఉండాలని ఆశయా అని ఎప్పుడైనా అడిగావా? నేను ఎలా మాట్లాడాలని ఆశయా అని ఎప్పుడైనా అడిగావా? నేను ఏ మార్గంలో నడవాలి నీ ఆశ అంటే చెప్పని అడిగావా? అడగల. ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరిచి ఇక్కడే సచ్చావు. ఈ మాటలోనే, ఈ వాక్యము దగ్గరే నిలిచిపోయావు. కానీ నా మీద పెట్టుకున్న ఆశ ఏంటో చెప్పు అన్న మాట దగ్గర దాకా నీ భక్తి జీవితం రాలేదు. అయితే ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను. ఒక ఊరిలో ఒక పరిసయుడు ఉన్నాడు.
ఆ పరిసయుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఒకరోజు భోజనానికి పిలిచాడు. నేను చెప్పే మాటలన్నీ కూడా లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి ఉంటాయి. ఇంటికి నాకు చదువుకోండి. నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడాలి ప్లీజ్. పేపర్ సౌండ్లు వస్తున్నాయి, తిప్పొద్దు. లూకాసు వార్త 7వ అధ్యాయం 36 నుంచి ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. నేను అబద్ధం ఏం చెప్పట్లేదు. ఒక పరిసయుడు ఉన్నాడు, యేసు ప్రభు వారిని భోజనానికి పిలిచాడు. యేసయ్య బోధకుడా, మా ఇంట్లో చికెన్ బిర్యానీ వండాను, లేదంటే మటన్ బిర్యానీ వండాను, చాలా ఐటమ్స్ వండానయ్యా, మీ కొరకు రండి, భోజనానికి రండి అని పిలిచాడు. ఓకే 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 అని దేవుడు వెళ్ళాడు, భోజనానికి వెళ్ళాడు. వెళ్ళాడు, వెళ్ళి భోజన భక్తిలో కూర్చున్నాడు, తినటానికి కూర్చున్నాడు, వెళ్ళిపోయాడు. అంతలో అక్కడికి ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. యేసు యొక్క వెనక తట్టు ఉండి ఏడుస్తా ఉంది. ఆమె కన్నీరుతో ఆయన పాదాలు కడుగుతా ఉంది. ఆమె తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడుస్తా ఉంది. అంతేకాదు, ఆయన పాదాలని ఆమె నోటి ముద్దులతో ముద్దు పెట్టుకుంటుంది. ఇదంతా పరిసయుడు చూస్తున్నాడు. పరిసయుడు అంటే అర్థం ఏంటంటే వాక్య జ్ఞానం తెలిసిన వ్యక్తి. బైబిల్ అంతా తెలుసు, ఆది కాండం నుండి ప్రకటన దాకా తెలుసు ఆడికి. పరిసయుడికి వాక్యం అంతా తెలుసు, ఎక్కడా తెలియదు అంటానికి లేదన్నమాట పరిసయుడు. ఈ పరిసయుడు ఈ పాపాత్ములైన స్త్రీ వచ్చి ఏడవటం, యేసయ్య పాదాలు తడపటం, తల వెంట్రుకలతో తొడవటం, ముద్దు పెట్టుకోవడం అన్నీ చూస్తా దమ్ బిర్యానీ గిన్నె పెట్టుకొని లెగ్ పీసులు వేస్తా అనుకుంటున్నాడు. ఈయన ప్రవక్త కదా, ఈయన ప్రవక్తని మనసులో అనుకుంటున్నాడు. పైకేమో బిర్యానీ వడ్డిస్తున్నాడు, లెగ్ పీసులు వేస్తున్నాడు, మనసులో అనుకుంటున్నాడు ఈయన ఒక ప్రవక్త కదా, ఈయన ప్రవక్తని మా ఇంటికి ఈయన భోజనాన్ని పిలిచాను. అదేంటి, పాపాత్మురాలు ఆయనను ముట్టుకుంటే ఆయన ఏం అనట్లేదేంటి? మన యూదులము కదా. పాపాత్ములైన స్త్రీ ఆయన పాదాలు కన్నీళ్లతో తడుపుతున్న ఆయన ఏం అంటలేదండి. తల వెంట్రుకలతో తుడుస్తుంటే పట్టుకొని ఇస్తున్నాడేంటి, ఆ స్త్రీని పట్టుకొని ఇస్తున్నాడేంటని మనసులో అనుకుంటున్నాడు, బయటకు కూడా అనట్లా. మళ్ళీ పైకేమో మీకు నాకు భోజనం వండిస్తున్నాడు, మనసులో తిట్టుకుంటున్నాడు. ప్రభువుకు తెలియదా, సీమోను నీవు అంతరంగంలో అనుకున్న మాట నాకు వినపడింది, నేను చెప్తున్నాను విను అని ఆ స్త్రీ వైపు చూసి సీమోను పిలిచి చెప్తున్నాడు. నేను లోపలికి వచ్చినప్పుడు నా కాళ్ళు కడుక్కున్నట్టుకు నువ్వు నీళ్లు ఇవ్వలేదు, తుడుచుకోవడానికి వస్త్రాన్ని కూడా నాకు ఇవ్వలేదు. యూదుల సాంప్రదాయం ఏంటంటే ఒక వ్యక్తిని కలిసినప్పుడు హక్ చేసుకొని ముద్దు పెట్టుకుంటారు, చంప మీద ముద్దు పెట్టుకుంటారు. అది యూదుల సాంప్రదాయం, అంటే ప్రేమకు చిహ్నం అది అర్థం. అంటే పౌలు గారు కూడా ప్రస్తావించారు కొన్ని పత్రికల్లో, ప్రేమ ముద్దు, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరిని ఆదరించుకోండి. పౌల్ పాస్టర్ గారు కూడా అన్నారు. అది మనకి ఫారిన్ కంట్రీస్లో ఉంటాయి, ఇక్కడైతే ఏంటి సండాలం అంటారు. ఫారిన్ కంట్రీస్లో బాగా అవి డెవలప్ అయినాయి. వారంతే ఒకరినొకరు హట్ చేసుకొని చంప మీద ముద్దు పెడతారు. అది దేనికంటే అది పవిత్రతకును అది ప్రేమకును చిహ్నం. దేవునికి స్తోత్రం చెప్పు. ప్రభు అన్నాడు, సీమోను నీ ఇంటిలోనికి వచ్చినప్పుడు కడుగుకోవటానికి నా పాదాలకి నీళ్లు ఇవ్వలేదు, తుడుచుకోవడానికి నా పాదాలకి వస్త్రము ఇవ్వలేదు. అంతేకాదయ్యా, నీ నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకోలేదు. ఏమ చూడు నా పాదాల ఉన్న కన్నీళ్లతో కడుగుతుంది. ఏమ చూడు తల వెంట్రుకలతో తుడుస్తుంది. ఈమె చూడు వచ్చిన దగ్గర నుంచి ముద్దులు పెడతానే ఉంది నా పాదాలకు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీంట్లో మీకు ఏమర్థమైంది? పిచ్చమోకాళ్ళారా, మీకు అర్థమవ్వాల్సింది ప్రియుడు ఆశపడుతున్నాడు అన్న ముక్క నీకు అర్థమవ్వాలి. బిర్యానీ కోసం ఆశపడ్డాడు ప్రియుడు, జాయింట్ల కోసం ఆశపడ్డా? ఓ పరిసైడ్ ఇంకేముంది, యేసుప్రభు వస్తున్నాడని ఆ ఊరు నుంచి ఈ ఊరు దాకా లైటింగ్లు పెట్టి పెద్ద పెద్ద కేకులు తెచ్చేసి కోపిచ్చేసేసి భోజనంలో కూర్చోబెట్టేశాడు, అన్ని ఐటెంలు చేశాడు. ఒరే బాబా, నా ప్రభుకి అది కాదు కావాల్సింది. ఆయన ఆశ ఏంటో నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? కత్తిరి
నీ ప్రియుని ఆశ ఏంటి అనేది నువ్వు నోట్ చేసుకోవాలి. రాత్రి పాదాలు కడగటం నీ ప్రియుని ఆశ, తుడవటం, క్లాత్తో తుడవటం నీ ప్రియుని ఆశ, నోటి ముద్దులతో ముద్దు పెట్టుకునటం నీ ప్రియుని ఆశ. గమనిస్తున్నావా? హంగామాలకి పడుకోడండి యేసు ప్రభు వారు. నువ్వు చేసే షోయింగులకి హంగామాలకి పడ్డావు. ఆయన ఆశ ఏంటో గమనించు. షులమతి అంటుంది, నా ప్రియుడు నా యందు ఆశాబద్ధుడై ఉన్నాడు. పాపాత్ములైన స్త్రీ 3 పనులు చేసింది. చాలా జాగ్రత్తగా ఈ 3 విషయాలు మనకు చాలా జాగ్రత్తగా మనం పట్టుకోవాలి. రాత్రి పాపాత్మురాలైన స్త్రీ 3 విషయాలు చేసింది, 3 పనులు చేసింది. ఒక విషయం, ఆయన పాదాలను కడిగింది, ఆమె కన్నీళ్లతో కడిగింది. రెండో విషయం, తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది. మూడో విషయం, ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంది. ఈ 3 విషయాలు మీరు గమనించాలి. పరిశుద్ధాత్ముడు ఈ 3 విషయాల ద్వారా మీతో మాట్లాడును గాక. ఈ 3 విషయాలు మీరు గమనించాలి. దేవుడు ఆశపడింది ఏంటి? ఈ 3 విషయాలు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ఈ 3 విషయాలే దేవుడు ఆశపడ్డాడని నీకెలా తెలుసు? రిఫరెన్స్ చెప్ప, లూకాసు వార్త 7వ అధ్యాయం 36 నుంచి చదువుకుంటే నాకు తెలిసిందయ్యా దేవుని ఆశ ఏంటో. దేవుని ఆశ ఏంటో నాకు తెలిసింది. నీ కొత్తగా ఏం తెలియదు కండి, ప్రత్యక్షమేమి దేవుడు ఏం చెప్పడుగా. వాక్యములోనే ప్రభు ఆయన ఆశను బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆశ పెద్ద పెద్ద హంగామా కాదు, పెద్ద పెద్ద కటౌట్లు కాదు, పెద్ద పెద్ద ఇంక లైటింగ్లు కాదు, ఇంకోటి కాదు. ఆయన ఆశ ఆయన పాదాలు కడగటం. దేవునికి స్తోత్రం చెప్పు. మొదటి మాట, ఆయన పాదాలు ఎలా కడిగింది పాపాత్మరాల స్త్రీ? కన్నీటితో ఆయన పాదాలు కడిగింది. ఆయన ఆశపడుతున్నాడు, నువ్వు యేసు క్రీస్తు ప్రభువారిని కలిసినప్పుడల్లా ఆయన పాదాలు కడగాలి. ఆయన ఆశది, ఆయన ఆశది. గమనించండి, ఈరోజు తెలుసుకోండి, నీ మీద దేవుడు కలిగిన ఆశ ఏంటో 3 విధాలుగా నేను నీకు చెప్తున్నాను. మొదటి విధానం, ఆయనను నువ్వు ఎప్పుడు కలుసుకుంటావో, ఆ బలిపీఠం దగ్గరికి ఎప్పుడు వస్తావో, దేవుని సన్నిధికి ఎప్పుడు వస్తావో, ఆ బలిపీఠం దగ్గరికి ఎప్పుడు వచ్చి నువ్వు కూర్చుంటావో, వెంటనే ఆయన పాదాలు కడగటం ప్రారంభించాలి. అనగా అర్థం ఏంటంటే, కన్నీటి ప్రార్థన దేవునికి చాలా ఇష్టమని మీకు నేను చాలాసార్లు చెప్పాను. కన్నీటి ఆత్మను దేవుణ్ణి అడగమని కూడా నేను చెప్పాను. దేవుని ఆశ అది. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన పాదాలు కడగాలి. విశ్వాసం యొక్క ధర్మం, ఆత్మీయుల యొక్క ధర్మం ఏంటంటే కన్నీటి ప్రార్థన. 20 సంవత్సరాల తర్వాత యాకోబు అనే వ్యక్తి కన్నీరు కారిస్తే దేవుడు అద్భుతం చేశాడు. కన్నీటి ప్రార్థనకున్న శక్తి అంత ఇంత కాదు. ఒక క్రైస్తవుని ధర్మం కన్నీటి ప్రార్థన. అది నువ్వు కలుగున్నావా? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఆయనని కలుసుకున్నప్పుడల్లా నీ కన్నీరు మందిరాన్ని తడపాలి. దేవునికి చాలా ఇష్టం అండి. వేదన పొందుతున్న, కన్నీరు కార్చుచున్న ఏ బిడ్డని దేవుడు పొర్రపాట్లు కూడా విడచడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఈ పరిచయడికి ఏడుపు వచ్చిందా? వాక్యం తెలిసినాడు గర్వం, ఒక్కొక్కరికి గర్వం, పొగర్లు, అహంకారాలు. కానీ పాపాత్మురాలైన స్త్రీ ఏడుస్తూనే ఉంది, ఆయన పాదాలు కడుగుతూనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన పాదాలు కడుగుతూనే ఉంది, ఆయన పాదాలు కడుగుతూనే ఉంది, ఆయన పాదాలు కడుగుతూనే ఉంది. జ్ఞాపకం చేసుకో, ఒకరోజు దేవుడు షులమ్మతిని నా సుందరి అన్నాడు. ఎందుకయ్యా, ఎందుకు నన్ను అలా అంటున్నావు అని అడిగింది ఒకరోజు ప్రియుడిని ఆమె. అన్నాడు, అమ్మా నీ గువ్వ కళ్ళు చాలా అందముగా ఉన్నాయి. ఆ గువ్వ కళ్ళల నుంచి వచ్చుచున్న కన్నీరు నా ఆశ నెరవేర్చుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకొకసారి అన్నాడు, నీ 2 కళ్ళు 2 తటాకాలుగా ఉన్నాయి అన్నాడు షులమ్మతిని. ఏమన్నాడు? నీ 2 కన్నులు 2 తటాకాలు. చెప్పరేటండి, తటాకాలు అంటే ఏంటి? 2 చెరువుల్లాగా ఉన్నాయి అన్నాడు. తటాకాలు అంటే 2 చెరువులు. ఒక్కొక్క కళ్ళు అయితే ఎండిపోయి మసిమొహం లాగా సత్తాయి. ఒక్కొక్కళ్ళ కళ్ళు జబ్బు కళ్ళు. ఒక్కొక్కళ్ళ కళ్ళల్లో చూడటానికి సిరాకు వచ్చేస్తూ ఉంటుంది కొంతమంది కదండి.
కానీ దేవుడు షులమ్మతి కళ్ళల్లోకి చూస్తుంటే గువ్వ కళ్ళని 2 తటాకాలని పొగుడుతున్నాడు. తటాకాలంటే తల్లి ప్రతిరోజు కన్నీరుతో నన్ను కడుగుతూనే ఉంటావు నా పాదాలని దేవుడు షులమ్మతి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. కన్నీటి ప్రార్థన క్రైస్తవులకి చాలా 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 అవసరం. కొంచెం కాదు, చాలా అవసరం. దేవుని ఆశ నేను ఏడిపించడానికి కాదు దేవుడు చెప్పేది. అదేంటండి, దేవుడికి నేను ఏడిస్తే ఇష్టమా? ఏడిస్తే కొన్ని అభిషేకం, కొన్ని ఆత్మీయమైన వరాలు, పెద్ద 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 బహుమానాలు తెచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాడు ఆయన. తెలుసా? ఏడుపుకున్న విలువేంటో నీకు తెలుసా? యెహోవా ఆశీర్వదించగా నీ కొన్ని తరాలకి పాస్ అయ్యగలుగుతుంది. ఏడుపులో ఉన్న గొప్ప విజయం అది. ఏడిపించేవాడు కాదురా దేవుడు. నువ్వు ఏడుస్తే నీ ఆశను, నీ అభిలాషను తృప్తిపరిచే దేవుడు నా దేవుడు. నువ్వు కన్నీరు కార్చాలి, నువ్వు పశ్చాత్తాప పడాలి, నీ మనస్సు కరిగిపోవాలి. దేవుడు అది ఆశపడుతున్నాడు. నీ మనస్సు కరగాలని, నువ్వు పశ్చాత్తాప పడాలని, నీ పాపములు నువ్వు గ్రహించాలని, కన్నీరు మున్నీరై ఆయన పాదాలు తడపాలని. ఒక్కసారి కాదు, 2 వారాలు కాదు, 3 వారాలు కాదు, నువ్వు ఆయనను కలిసినప్పుడల్లా ఆయనను కడుగుతూనే ఉండాలి. దేవుడు అన్నాడు, ఆయన పాదాలు కడిగే వాళ్ళ కళ్ళు ఎలా ఉంటాయో తెలుసా? గొప్ప కళ్ళు లాగా ఉంటాయి. ఆయన పాదాలు కడిగే వాళ్ళ కళ్ళు ఎలా ఉంటాయో తెలుసా? 2 తటాకాళ్ళగా ఉంటాయి. అంటే చెరువులే వాళ్ళ కళ్ళు, చెరువులంట. ఉన్నాయా నీ కనులు? అలాగని రాత్రి కన్నీరుతో ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుణ్ణి కలిసినప్పుడల్లా. కన్నీరు విడవగలుగుతున్నావా? దేవుణ్ణి కలిసినప్పుడల్లా. కన్నీరు మున్నీరు అవ్వగలుగుతున్నావా? దేవుణ్ణి కలిసినప్పుడల్లా. జ్ఞాపకం చేసుకుని ప్రియదేవ జనమా, నీవు కన్నీరు కార్చకే నీ బ్రతుకిలా తగలడిపోయింది. నువ్వు కన్నీరు కార్చకే నీ జీవితంలో తగలడిపోయింది. నువ్వు పొగరుతోనో షోయింగులతోనో ఇక దేనితోనో విర్రవీగిపోయి మందిరానికి వచ్చి నాకు తెలుసులే వాక్యం మీరు చెప్పేది ఏంటి అన్నట్టుగా వచ్చి వీళ్ళు వెళ్ళిపోతున్నావు. దీనత్వమేది నీలో, కన్నీరేది నీలో, పశ్చాత్తాపమేది నీలో. ఎందుకుండేది నీ జీవితమే దాకా. 20 సంవత్సరాల తర్వాత యాకోబు ఏడుస్తేనే దేవుడు ఒప్పుకోలేదే. యాకోబుని ఇశ్రాయేలుగా ఆశీర్వదించాడు. ఏది ఎక్కడ? 2 తటాకాలలాగా ఎలా కనపడుతున్నాయి నీ కళ్ళు? నీ కళ్ళు 2 తటాకాలేనా? నీ కళ్ళు గువ్వ కళ్ళేనా? ఏడుపుందా దానిలో? చెరువేనా? అడుగుతున్నాడు దేవుడు నిన్ను. దేవుని ఆశ నెరవేర్చండి రోజు నుంచి. ఆయన ఆశ తెలుసుకుంటున్నారు. ఆయన ఆశను నెరవేర్చండి రోజు నుంచి. ఆయనను ఎప్పుడు కలిసిన, ఇంట్లో నువ్వు ప్రార్థన చేసుకోవడానికి ఆయన కలిసిన ఏడుపు ద్వారా ఆయన నువ్వు కలవాలి. ఆయన నేను చాలాసార్లు చెప్తున్నాను మీకు, శుద్ధీకరణలో కూడా అమ్మ ఏడవండి, మందిరములో నీ పొట్టు వేయండి, తుడవద్దు, కొంగులతో తుడవద్దు, కర్చీపులతో నీ కన్నీళ్ళు తుడవద్దు, సాష్టాంగ పడిపోయి మందిరాన్ని తడపండి అని ఎన్నోసార్లు నేను మీకు చెప్తున్నాను. ఆ రోజు మట్టికి ఏడుస్తావు, తర్వాత రోజు ఇంక లేక పక్క అనుకుంటే దిగిపోయిపోతావు. ప్రతిరోజు అంటున్నాడు ప్రభు, ఆయన్ని కలిసినప్పుడల్లా, ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడల్లా నీ కనులు 2 తటాకాలుగా మారిపోవునుగా. తటాకాలంటే అర్థం ఏంటని చెప్పాను? 2 చెరువులు. నీ చెరువు ఎండిపోయిందేమో, నీళ్లతో నింపుకొని కన్నీరు మున్నీరవు ప్రభు దగ్గర. హల్లెలూయా చెప్పండి. కన్నీటి ప్రార్థన చాలా అవసరం ప్రియదైవ జనమ. పరిసేయుడికి ఆ కన్నీటి ప్రార్థన ఉందా? ఎంతసేపు షోయింగ్లు చేస్తున్నాడు, కానికలు చేసి లచ్చలు మురిపించేస్తున్నాడు దైవజనుడిని, మురిపించేస్తున్నాడు దేవుడిని. కన్నీటి ప్రార్థన కానీ దేవుడు లచ్చలు కానుకలు ఇచ్చిన వాడిని అక్కడ యాక్సెప్ట్ చేయలేదు. ఒరే బాబు, ₹1,00,000 కానుకలు ఇచ్చినాడు ఇట్రా. ఆమె చూడు 10 రూపాయలు ఇచ్చిన కన్నీరుతో నా కాళ్ళు కడిగింది కదరా. విలువ, దేనికి విలువ దేవుడు మాట్లాడుతున్నాడు. పరిసైడు ఇంట్లో భోజనం, ఆశీర్వాదం ఇంకొకరికి. పరిసైడు ఆశీర్వదించాలి దేవుడు. యాక్చువల్గా నీ ఇంట్లో భోజనం చేస్తే నిన్ను ఆశీర్వదించాలి. పక్కింటి ఆమెను ఆశీర్వదిస్తే చెంపు మీద చెల్లును పడతావు కొట్టుకో. నన్ను బయటకు కొట్టుకొని లోపల కొట్టుకుంటావు, లోపల తిట్టుకుంటావు. ఈడే నా ఇంటికి వచ్చి చాలా ఆశీర్వదిస్తాడని. మరి యేసుప్రభు వారిని
వచ్చిందేమో ఒకరింటికి, ఆశీర్వదించిందేమో ఇంకొకరు. ఆయన ఆశ నెరవేర్చగలిగిన వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశను నెరవేర్చు. నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, దైవజనుడికి పెట్టుకునేటువంటి ఆహారం పెట్టేటువంటి స్తోమత నీ దగ్గర లేకపోవచ్చు, సంఘమునకు ఆతిథ్యం ఇచ్చేటువంటి కృప నీకు లేకపోవచ్చు, ఏది నీకు లేకపోవచ్చు. కానీ దేవుని ఆశ అది కాదు. కానీ ఆయన కలుసుకున్నప్పుడల్లా కన్నీరు మున్నీరవటమే ఆయన ఆశని ప్రభు బయలుపరుస్తున్నాడు. రెండవది చెప్పండి, తల్ల వెంట్రుకలతో ఆయన పాదములు. సీమోను లోపలికి వచ్చినప్పుడు, ఇంట్లోకి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, తుడుచుకోవడానికి ఏమన్నా తువాలు. కానీ ఆమె చూడరా, ఆమె చూడు, తల్ల వెంట్రుకలతో నా పాదాలు తుడుస్తున్నది. ఏడ్చిన వాళ్ళు ఏం చేయాలి? ఏడ్చిన తర్వాత ఏం చేయాలి? ఎలా తుడవాలి? ఏడ్చేసి శివుడంతా అక్కడ వేసేసి పోతావు బయటికి. అది ఎవడు తుడుతాడు? ఎవడు తుడుతాడండి? చెప్తున్నా నీకు. ఇప్పుడు ఏడమంటే గగ్గోలు పెట్టి ఎడుతావు, కన్నీరంతా మొత్తం తెచ్చంతా తడిపేస్తావు. ఎవడు తుడుతాడు? నేనే తుడవాలని చెప్పండి. ఎలా తుడవాలి అనేది చెప్తాను. తుడిచి వెళ్ళండి ఏడ్చిన వాళ్ళ ఇంటికి. అర్థమవుతుందా? యేసయ్యకు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఈ స్త్రీ ఏడ్చిన తర్వాత తల్ల వెంట్రుకలతో పాదాలను తుడిచింది. తల వెంట్రుకలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? తల వెంట్రుకలు ఆయన పాదాల మీద పెట్టి తుడిచింది అంటే ప్రతిష్టతకు సాదృశ్యముగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రతిష్టతకు సాదృశ్యముగా ఉంది ప్రియ దేవజనమా. ప్రతిష్టతలో యేసయ్య పాదాలు తుడిచింది ఆమె. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏడ్చిన పాపాత్మురాలైన స్త్రీ ఆమె తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడిచి అక్కడ నుంచి లెగిచింది. ప్రతిష్టతతో తిరిగి లెగవాలి. నా మాట చాలా జాగ్రత్తగా వినండి. మోకాళ్ళు వేసావు, ఏడ్సావు, పాదాలు తడిపావు, ముద్దగా తడిచిపోయిన దేవుడి పాదాలు. ఎస్, నువ్వు లెగిచేటప్పుడు ఎలా లెగాలో తెలుసా? ఒక సమర్పణతో లెగవాలి. అది తుడిచే ప్రాసెస్లో ఒక భాగం. ఈరోజు వాక్యం చెప్పారు వినండి. ఈరోజు దైవజనుడు వాక్యం చెప్పాడు. ఏడ్చి లెగిసేటప్పుడు ఈ వాక్యానికి కట్టుబడి ఉంటానని ఒక సమర్పణ తీసుకొని లెగవాలి. అదే దేవుని పాదాలు తుడవటము. గట్టిగా చెప్పండి. అదే దేవుని పాదములు తుడవటము. నీవు ప్రతిష్ఠించుకోవాలి, నీవు సమర్పించుకోవాలి. ఈ రాత్రి వాక్యమునకు నీ మనసు ఇవ్వాలి. అదే ఆయన పాదాలు తుడవటము అంటారు. అదే ఆయన పాదాలు తొడవటం అంటారు. ఈ రోజు కాదు, శుక్రవారం వాక్యం చెప్తే శుక్రవారం ఏడిసావు, పాదాలు కడుగుతున్నావు, ఏడుస్తున్నావు, పాదాలు కడుగుతున్నావు, తిరిగి లెగిసేటప్పుడు ఒక సమర్పణతో లేగవాలి. అయ్యా, ఈ రోజు చెప్పిన వాక్యముకి నా మనసు ఇస్తున్నాను, నీ పాదాల దగ్గర నా జీవితం పడేస్తున్నాను, ఈ వాక్యానికి నేను శిరస్సాతల వచ్చుతున్నాను, ఈ వాక్యానికి నా ప్రాణాత్మ దేహాలు పడేస్తున్నానని నువ్వు అనుకుని లెగిస్తే అదేంటిది? ఆయన పాదాలు తోడవటము. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైంది అన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక మూడవ మాట ఏంటిది? యేసయ్య పాదాలు పాపాత్మురాలు ఏం చేస్తుంది? ముద్దు పెట్టుకుంది. సీమోను ఇటు చూడ ఒకసారి. నేను నీ ఇంటికి వచ్చేటప్పుడు నన్ను హట్ చేసుకొని ఒక్క ముద్దు పెట్టలేదు నీవు. ఈ పాపాత్మురైన స్త్రీ నేను వచ్చిన దగ్గర నుంచి నాకు ముద్దులు పెడతానే ఉండన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ముద్దు దేనికి సాదృశ్యం అని చెప్పాను? ప్రేమ. దేనికి సాదృశ్యం? సీమోను, నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నా మీద సరిగ్గా ప్రేమ చూపించాల, నాకు నువ్వు ముద్దు పెట్టలేదు. కానీ ఈమె వచ్చిన దగ్గర నుండి, నేను కూర్చుంటున్న దగ్గర నుండి నా పాదాలు వదలకుండా ముద్దు పెడతనే ఉంది, ముద్దులు పెడతనే ఉంది. ప్రేమ. నేను ఒకటి రాసుకున్నాను, దీనికి నేను ఒక మాట రాసుకున్నాను. ప్రేమకే
ప్రేమను పంచిన పాపాత్మురాలైన స్త్రీ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ప్రేమ సూపర్ న్యాచురల్ ప్రేమ, బలమైన శక్తివంతమైన ప్రేమ. ఆ ప్రేమకే ప్రేమను పంచింది ఒక పాపాత్మురాలైన స్త్రీ. నా మనసులో నుంచి వచ్చిన మాట అండి అది. ఓరు బాబో, ప్రేమకే ప్రేమను పంచటం ఏంటయ్యా? త్యాగానికే త్యాగం పంచటం, ప్రేమకే ప్రేమను పంచటం. యేసయ్య ప్రేమ ఎంత బలమైన ప్రేమ! యేసయ్య ప్రేమ ఎంత ఆయన ప్రేమ ఎవడైనా చూపించగలడా? భూలోకంలో ఎప్పుడన్నా చూపించగలడా చెప్పండి? ఎవడు ఆయన ప్రేమ చూపించలేడు. కానీ ఈ పాపాత్మురాలైన స్త్రీ ఆ ప్రేమకి ప్రేమను పంచింది. దేవుడికి బహు పిచ్చోడైపోయాడండి ఆ స్త్రీని చూసి. పాప, నేనే ప్రేమ ఆమెను అనుకుంటే ఈమెవర్రా బాబు నాకే ప్రేమను పంచుతుంది. నేనందరికీ ప్రేమను పంచుతుంటే ఈమె నాకే ప్రేమను పంచుతుంది. సీమోను, నీవు నాకు ప్రేమను పంచలేదు. వచ్చిన దగ్గర నుంచి నన్ను ప్రేమిస్తూనే ఉంది. ఎంత గొప్ప ప్రేమ అంటే! యేసయ్యా నన్ను ప్రేమించవా? యేసయ్యా నన్ను ఇష్టపడవా? యేసయ్యా నన్ను ప్రేమించవని అడుక్కోవడం కాదు. నువ్వు ప్రేమిస్తున్నావా యేసయ్యని? ఆ ప్రేమకే ప్రేమను పంచే అలవాటు నీకుందా? జ్ఞాపకం చేసుకో. ఎలా పంచాలి ప్రేమ? ఆయన ఎంత ప్రేమ నీ మీద చూయిస్తున్నాడు అంత ప్రేమ నువ్వు ఆయన మీద చూయించాలి. అది ప్రేమకే ప్రేమను పంచటం అంటే అర్థం. ఆయన ఏమో విజయవాడ అంత ప్రేమను పంచి, నువ్వేమో రాజరాజేశ్వరపేట అంత ప్రేమను పంచితే బాగుంటుందా చెప్పు? విజయవాడ ఎట్టాగా, రాజరాజపేట ఏంటి? చెబుతున్నాను, మీకు అర్థం అవ్వాలని చెబుతున్నా. నువ్వు స్పూనుడు ప్రేమను పంచుతుంది ప్రేమ. దేవుడేమో అంత విస్తారమైన ప్రేమను పంచుతుంటే నువ్వు కూడా తగ్గకుండా అంతే విస్తారమైన ప్రేమను దేవుని మీద పంచాలి. అలా పంచిన స్త్రీని నేను ఒకరిని చూపిస్తాను బైబిల్ గ్రంథంలో. ఆమె షులమ్మితి. దేవునికి స్తోత్రం చెప్పండి. షులమ్మితి ఎలా చెప్పగలుగుతున్నారా అంటే నేను చూస్తున్నాను చూడండి, నేను చెప్తున్నాను చూడండి. పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం, పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుడు గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. ఇటు నా వైపు చూడండి. షులమ్మతి ప్రియుణ్ణి పొగుడుతుంది, యేసు ప్రభుని పొగుడుతుంది. ఏమని? అయ్యా నీ ప్రేమ ద్రాక్షారసము కంటే దేవుని ప్రేమను ఎంత వర్ణించిందో చూసారుగా. ద్రాక్షారసము కంటే నీ ప్రేమ మధురమని ఎవరు పొగిడారు? షులమ్మితి యేసు ప్రభుని పొగిడింది. ఇప్పుడు అదే విధానంలో కిందకు వస్తే పరమగీతము 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. పరమగీతము 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురమమ్మా! ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామని కనపరుస్తాను. గట్టిగా ప్రభుకి మహిమ కలగనట్లుగా, ప్రభువే మహిమ పరచబడినట్లుగా వినండి. పరమగీతములు 1:2లోనేమో ప్రియురాలు ప్రియుణ్ణి పొగుడుతుంది. ఏమని? ద్రాక్షారసము కంటే నీ ప్రేమ మధురమని. పరమగీతములు 4వ అధ్యాయం 10వ వచనంకి వస్తే ప్రియుడు ప్రియురాలను పొగుడుతున్నాడు. ఏమని? ద్రాక్షారసము కంటే నీ ప్రేమ సంతోషకరమని. చూసారా? ఇప్పుడు మీకు ఒకటి అర్థం అవ్వాలి. దేవుని ప్రేమ ఎటువంటిది? ద్రాక్షారసము కంటే మధురమైనది దేవుని ప్రేమ. ఇప్పుడు మన ప్రేమ ఎటువంటిది అన్నాడు దేవుడు. చూడు, షులమ్మతి ప్రేమ ఎటువంటిది అన్నాడు? ద్రాక్షారసము కంటే మధురమైంది అంటున్నాడు. దేవుని ప్రేమ ఎంతగా ఉందో ప్రియురాలి ప్రేమ కూడా అంతగానే ఉంది అని ఇద్దరు ప్రవర్తనలో నాకు తెలిసిన భావం అది. దేవుని ప్రేమ ద్రాక్షారసము కంటే ఎక్కువ, ప్రియురాలి ప్రేమ కూడా ద్రాక్షారసము కంటే ఎక్కువ అంట. తగ్గలేదంట ఇద్దరు ప్రేమ, ఇద్దరి మీద. ఇద్దరిది ద్రాక్షారసం కంటే ఎక్కువేనంట ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియురాలంటుంది, అయ్యా నీ ప్రేమ ద్రాక్షారసము కంటే గొప్పది. ప్రియుడేమన్నా బత్తాయికాయ కంటే నీ ప్రేమ ఎక్కువ అన్నాడా?
అదే ద్రాక్షకాయతో మరలా ప్రియురాల్ని పొగిడాడు. దేవుని ప్రేమ ఎలా ఉన్నదో ప్రియురాలి ప్రేమ కూడా అంతే సత్సంబంధముగా సమానముగా ఉన్నదని ప్రభువు సున్నతి ద్వారా ప్రకటించాడు. ఈరోజు నేనంటున్నాను, సీమాను నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదురా, ఆమె వచ్చిన దగ్గర నుంచి నన్ను ముద్దు పెట్టుకుంటానే ఉంది. ప్రేమకే ప్రేమను పెంచిందండి పాపాత్మురాలైన స్త్రీ అన్నాడు. ఆమె వైపు చూసి నీ ప్రేమను బట్టి విస్తారమైన దోషములు పాపములు క్షమించబడ్డాయి. ఈ రోజున ప్రేమకి ప్రేమను పెంచేటువంటి అభిషేకాలను పొందాలి. ఆ ప్రేమ అంటే ద్రాక్షారసము కంటే గొప్పది. నీ ప్రేమ కూడా అంతే ఉండాలి. ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు నువ్వు కూడా అంతే ప్రేమించాలి. తగ్గకూడదు. అయ్యా దేవుడు నేను అంత ప్రేమిస్తున్నాడు, జయరాజు దేవుడు నేను అంత 100% దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నేను చెప్తా. నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు సంగమా, 100% దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. జయరాజు మరి నువ్వు దేవుడిని ఎంత ప్రేమిస్తున్నావు? 50% అంటే బాగోదుగా, 60 అంటే బాగోదుగా, 70 అంటే బాగోదుగా, 80 అంటే బాగోదుగా. నేను కూడా 100కి 100 నేను ప్రేమిస్తున్నాను. తెలియాలిగా నీలో నోటి ముద్దులయ్యి ప్రేమేది? ప్రేమని ఎక్కడ పంచుతున్నావు? దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నావు అనేది నీ ప్రవక్తంలో కనపడాలి కదా. లేదు, ఒక పరిసేయుడు లాగా వాక్యము తెలిసిన బెర్ర వీగిపోయి వస్తున్నావు చర్చికి. దేవుడు నీ మీద కలిగి ఉన్న ఆశ ఏంటో నువ్వు గమనించట్లేదు. ఆయన కలుసుకున్నప్పుడల్లా కన్నీరు మున్నీరు అవ్వాలన్న విషయం నీకు తెలుసా? ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళేటప్పుడు ప్రతిష్టతతో వెళ్ళాలన్న విషయం నీకు తెలుసా? అంటే ఈ వాక్యానికి నీ మనసు ఇచ్చేసి వెళ్ళాలన్న విషయం నీకు తెలుసా? ఈ వాక్యానికి శిరస్సు తల వంచడమే ప్రతిష్టత. ముఖ్యంగా అయ్యగారు ఈ రోజు నీ మాటలు చెప్పి నేను చేస్తానని ఒక తీర్మానం తీసుకుని వెళ్ళండి. నేను చాలాసార్లు ప్రార్థన చేస్తానమ్మా, ఒక తీర్మానం తీసుకుని వెళ్ళండి, ఒక తీర్మానం తీసుకుని వెళ్ళండి. ఈరోజు వాక్యాన్ని బట్టి తీర్మానాన్ని తీసుకుని వెళ్ళండి, వచ్చింది వేస్ట్ అయిపోద్దని చాలాసార్లు వాక్య ఉపదేశంలో మీకు నేను బోధించాను. అది తుడిచే క్రమం అంటే ఏదీ నువ్వు చెయ్యట్లేదు. అసలు ప్రియుడు నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు, నీకు అసలు వంట పట్టట్లేదే, బోధ పట్టట్లేదే, దేవుని ఆశల వైపు నువ్వు చూడట్లేదు కదా. దేవుడు నీ మీద పెట్టుకున్న ఆశలు ఏవి అని రాత్రి నువ్వు అడగాలి. అడిగితే ప్రభు నీకు బోధించాడు ఇప్పుడే, కన్నీరు కార్చటమే నా ఆశరా, కన్నీరు కార్చు, నేను గట్టు మీద నిలబెడతానని ప్రభు అంటున్నాడు. ఆయన ఆశ అండి, అది ఆయన ఆశ అండి. పశ్చాత్తాపడటం ఆయన ఆశ, ప్రతిష్టతతో లెగవడం ఆయన ఆశ, ప్రేమకే ప్రేమను పంచటం ఆయన ఆశ. ప్రియురాలంటుంది, షులమతి అంటుంది, అతడు నా యందు ఆశావతుడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున నీ ఆశలు పక్కన పెట్టు దయచేసి. నీ కుప్పలు వస్తూనే ఉంటాయి, తవ్వితే వస్తూనే ఉంటాయి, ఒక్కొక్కళ్ళు మామూలుగా రావు. కానీ నీ ఆశలు పక్కన పడేసి నా మీద నీవు కలిగి ఉన్న ఆశను నేను నెరవేర్చబోతున్నానన్న ఒక ప్రతిష్టతతో ఇక్కడి నుంచి నువ్వు తిరిగి వెళ్ళాలి. వాక్యాన్ని దేవుడు దీవించి మీ వెనుకలు ఆశీర్వదించి ఫలింప చేయనుగాక. ఆమేన్.